రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో నష్టపోతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులరెడ్డి ఆధ్వర్యంలో కోవూరులోని వైసీపీ కార్యాలయంలో రజత్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై సెప్టెంబర్ 9న నెల్లూరులో నిరసన చేపడుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కి వినతిపత్రం అందజేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు విభాగం రాష్ట్ర జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, శివుని నరసింహులరెడ్డి మాట్లాడారు. రైతుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్, నియోజకవర్గం 5 మండలాల కన్వీనర్లు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూరియా లేక ఎరువుల సమస్యతో చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. సో దీని మీద 9వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. అట్లాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సో నియోజకవర్గంలోని ప్రతి రైతు, ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 9వ తేదీ ఉదయము మన విఆర్సీ సెంటర్ దగ్గర అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి అందరం అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడితో పూర్తవుతుంది ప్రోగ్రామ్. యూరియా కొరత అంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఫస్ట్ క్రాప్ సీజన్ స్టార్ట్ అయిన దానివల్ల నారాలు వేసిన తర్వాత అక్కడ ఎలవలు వచ్చాయి. ఎలవలు తగ్గిన తర్వాత రైతులకు వెంటనే యూరియా అవసరం. యూరియా సకాలంలో వేస్తేనే కొంత పంట నలిగినా కొంత పంట ఉండే పంటని యూరియా వేసుకుంటే ఆ పంట వస్తుంది. కాబట్టి రైతులకు యూరియా అక్కడ దొరకడం లేదు. ఎందుకంటే రైతులు యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు ఎవరు, మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు. అక్కడ రైతు భరోసా కేంద్రాలు కానీ, సొసైటీ కేంద్రాల దగ్గర కానీ, అంగళ్ళ దగ్గర కానీ బారులు తీరి నిలబడి ఉన్నారు. వాళ్ళు నిలబడే ఓపిక లేక ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టి, ఆ పాస్బుక్లు పెట్టి చెట్ల కింద కూర్చున్న పరిస్థితి. 7,300 16,700 17,000 లోపలే కొంటున్నారు. కానీ దాని గురించి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు ఫస్ట్ సెకండ్ క్రాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఖచ్చితంగా కొనాలి కదా. ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఇంతవరకు కొనలేదు. అదేమనంటే కలెక్టర్ గారు ఈరోజు మాట్లాడతానంటాడు, మన ధర్నా దాకా ఏదో ఒకటి చెప్తారు. ధర్నా పాటు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే కూడా మా జిల్లాలో, మా ఏరియాలో వడ్లు వస్తున్నాయి కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 9వ తేదీ ధర్నా ఉంది. విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా పోయి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంస్థలు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సీజన్లో ముక్కల భాగం కటింగ్లు అయిపోయినాయి. అయినా ఈ రోజుకి మద్దతు ధర ఇవ్వలేదు, ప్లస్ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా ట్రాక్టర్లకి జీపీఎస్ కావాలని అడుగుతున్నారు. ఏ రైతు జీపీఎస్ పెట్టుకుంటారండి? మేమన్నా వ్యాపారం చేస్తున్నామా? రైతు చేలో దున్నుకునేదానికి ట్రాక్టర్ కొనుక్కుంటాడు. రోడ్డు మీదకి వెళ్ళేదానికి జీపీఎస్ కావాలంటే ఎవరికి ఉంటుంది? ఏదో ఒక విధానం పెట్టి అవి కొనుగోలు కేంద్రానికి రాకుండా చేయాలనే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశమని మనకి అర్థమవుతుంది. అదేవిధంగా రైతుల్లో యూనిటీ ఉంటే ఈరోజు ఈ బాధలు ఉండవు. మన రైతుల్లో యూనిటీ లేదు. పార్టీ కార్యక్రమం కాదు, ఇది రైతు కార్యక్రమం. ప్రతి ఒక్క రైతు 9వ తేదీ ఉదయం 9 గంటలకల్లా విఆర్సీ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తన బాధలందరినీ తెలుపుకుందామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ పిఏసీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ నెల 9వ తేదీన రైతులకి అండగా రైతులు మద్దతు ధర కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రైతులు పడే కష్టాలను చూసి అధికారం చేపట్టిన
తొలి రోజు నుంచే రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతులకి ఏ విధంగా వాళ్ళకి మనం చేస్తే రైతు బాగుంటాడని చెప్పి ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతు దుక్కుల కాడి నుంచి వరి కోత కోసేంత వరకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్తో రైతుల్ని ముందుండి నడిపించి ఎక్కడ రైతు 5 సంవత్సరాల్లో రోడ్డెక్కి మాకు ఇది కావాలని చెప్పి అడిగిన దాఖలు లేవు. పార్టీలకి అతీతంగా ప్రతి పార్టీ సభ్యులు రైతుకి అండగా ఉండాలనే విధంగా కోరుకుంటూ ఈ నెల 9వ తేదీ విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ బొమ్మకాడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించేంత వరకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ రైతుకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.